रेवंत रेड्डी बिलवासिता तौर पर बीजेपी की हिमायत करते हुए कांग्रेस को कमजोर कर रहे हैं। 3 मार मल्ला। तेलंगाना के वजीर आला और कांग्रेस लीडर रेवंत रेड्डी पर इल्जाम है कि वो अपनी ही पार्टी के खिलाफ काम कर रहे हैं और बिलवासिता तौर पर बीजेपी की हिमायत करते हुए कांग्रेस को कमजोर कर रहे हैं। ये इल्जाम सीनियर सहाफी और सियासी तज्जियाकार 3 मार मल्ला ने लगाया है। मल्ला ने हालिया सियासी हालात पर तबसरा करते हुए कहा कि कांग्रेस महबूबनगर और मलकाजगिरी दोनों पार्लिमानी नशिस्तें हार गई, जिनमें एक रेवंत रेड्डी का आबाई जिला है और दूसरी उनकी मौजूदा नशिस्त थी। उन्होंने दावा किया कि ये शिकस्तें दानिस्ता सिर्फ 1 साल की हुकूमत के अंदर ही कांग्रेस हुकूमत के खिलाफ इतनी ज्यादा नाराजगी क्यों पैदा हो गई। रेवंत रेड्डी को इस पर खुद का मुहासबा करना चाहिए। మీ సొంత మహబూబ్ నగర్ జిల్లాలోనే మీ అభ్యర్థి ఓడిపోయిండు. మీరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరిలో ఒక సీట్ రాలే. ఇవాళ మీరు కరెక్ట్ గా పనిచేసినంటే 6 నెలల పాటు కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ విధానాల కోసం పనిచేసినంటే ఆ 8 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వమే లేదు కేంద్రంలో. పరోక్షంగా మీరు సహకరించుకుంటా ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఖతం చేసేటువంటి ఉద్దేశంతో మీరు ముందుకు పోతా ఉన్నారు. మీరు పొండి మీ విధానాలు కూడా అర్థమైతా ఉన్నాయి. నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ఆయన ఎన్నికల ప్రచారానికి పోయి ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పి, ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పే, మరి నరేంద్ర మోడీ గారు బొమ్మ పెట్టుకున్నటువంటి బీజేపీ అభ్యర్థి ఆడ గెలుస్తా ఉన్నాడు. ఇంకో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చి ఫస్ట్ ప్రియారిటీలో టీచర్ ఎమ్మెల్సీ గెలిచి ఆ ఇంపాక్ట్ తోటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా గెలుస్తా ఉంది. మీరు జిల్లాలు మొత్తం ఈ మెదకు, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పిట్ట తిరిగి నడుదిరిగి తిరిగి ఎమ్మెల్సీ ఎన్నికలు ఏంది ఫలితం? ఇవాళ ఎందుకు తారుమారైతా ఉంది?